వెల్కమ్ టు మట్టిశెట్టి వంటలు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు కొత్తిమీర రైస్ చేసుకుందాము. ఎలా చేసానో చూద్దాం రండి. ముందుగా మనము వెన్న ముద్ద వేసుకున్నానండి. దీది కాగేలోపు మనం పక్కన ఒక అర కేజీ బియ్యం అన్నం రెడీ చేసుకున్నాను వండి. ముందుగా ఇక క్యారెట్లు వేసుకున్నాను. మీరైతే దీనిలో ఆవాలు, పచ్చనిపప్పు, జీలకర్ర వేసుకోండి. నేనైతే వేయలేదు. తర్వాత పచ్చిమిరపలు 2-3 వేసాను. ఇవి కూడా కొంచెం 1 నిమిషం అలాగ పచ్చి వాసన పోయే వరకు వేగిన తర్వాత ఒక చిన్న టమాటా సరిపోతుందండి. ఇది వేసుకున్న తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా మనం కొంచెం లైట్గా వేయించుకుందాము. కొంచెం సేపు అయితే అలా సరిపోతుందండి. వేగిపోయింది అది కూడా. ఇప్పుడు కొత్తిమీర మనం చక్కగా మిక్సీ వేసుకున్నానండి. అది 1 కట్ట, అదైతే సరిపోతుంది 1 కేజీ బియ్యానికి. తర్వాత 1 అర స్పూను పసుపు, 1 అర స్పూను సాల్ట్, ఇవి కూడా కొంచెం అలా మగ్గితే చాలండి, ఎక్కువ అక్కర్లేదు. స్మెల్ పోకోకుండా ఒక 2 నిమిషాలు ఇలా ఉంచిన తర్వాత మనం కొత్తిమీర వేసేసుకుందాము. కొంచెం అయిపోవచ్చిందండి, ఎంతో లేదు, ఎంతో టైం కూడా పట్టదు మనకి. ఇలాగ ఎప్పుడన్నా చేసుకుంటామంటే పిల్లలు కూడా చక్కగా తింటారు. పక్కన పెట్టుకున్న రైస్ మాట అది, ఇది కూడా వేసేసుకొని ఒక 2-3 నిమిషాలు ఇది కలిపేసిన తర్వాత మూత పెట్టుకొని అప్పుడు వేడివేడిగా వడ్డించుకోవాలండి. నేను మూత పెట్టడం మాత్రం మీకు చూపించలేదు, కానీ మీరు అలా చేయొద్దు. నేను మూత పెట్టిన తర్వాతే తీసి మీకు చూపించాను లాస్ట్లో. ఇది ఇలా కలిపేసుకోవాలండి, చక్కగా కలిపేసుకొని అలా మూత పెట్టుకొని తీసిన తర్వాత ఇది ఇప్పుడు వేయించుకున్న జీడిపప్పు చక్కగా దాంట్లో వేసుకుందామండి. వేసుకున్నంటే చక్కగా బాగుంటుంది తినటానికైనా, పిల్లలైనా మనమైనా. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.